శ్రీరామనవమి రోజు అందరూ సీతారాముల కళ్యాణంలో ఉండగా ఆ తల్లిదండ్రులు మాత్రం తమ కొడుకు పెళ్లి చేస్తూ భావోద్వేగానికి గురయ్యారు. భౌతికంగా లేకపోయినా విగ్రహాలను ఏర్పాటు చేసి అతడు ప్రేమించిన అమ్మాయితో పెళ్లి చేసి వారి తీరని కోరికను తీర్చారు. గత 23 ఏళ్లుగా చనిపోయిన కొడుకు పెళ్లి జరుపుతున్నారు ఆ తల్లిదండ్రులు. మహబాద్ జిల్లాలో జరిగిన ఈ పెళ్లి వేడుక అందరి హృదయాలను కలిచివేసింది. బయ్యారం మండలం సంతులాల్పూడి తండాలో ప్రేమికుల విగ్రహాలకు పెళ్లి చేశారు కుటుంబ సభ్యులు. ప్రేమ పెళ్లికి కుటుంబ సభ్యులు నిరాకరించడంతో రామ్కోటి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రియుడు చనిపోయిన సంగతి తెలుసుకున్న యువతి కూడా ఆత్మహత్య చేసుకోవటం తీవ్ర విషాదం నింపింది. అయితే గత 23 సంవత్సరాలుగా కొడుకుపై మమకారంతో రామ్కోటి తల్లిదండ్రులు లాలు సుకమ్మ దంపతులు ఇంట్లో గుడి కట్టించారు. కొడుకు పక్కన అతడు ప్రేమించిన అమ్మాయి విగ్రహాన్ని కూడా కట్టించి ప్రతి సంవత్సరం శ్రీరామనవమి సందర్భంగా గుడిలో ఉన్న విగ్రహాలకు పెళ్లి వేడుక జరిపిస్తున్నారు. తమ కొడుకు జ్ఞాపకాలను తలుచుకుంటూ తల్లిదండ్రులు భావోద్వేగానికి గురయ్యారు. స్వామి నిజముండని నామము సౌమిత్రే వెలువరినాం